శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలచియుండెనని అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయివతునిక సెలవు నిమ్మని అంజలి ఘటిల్చి చెంతన నిలచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన. హనుమా అతులిత బలధామా శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమాధుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. పోనీ హనుమా నేటికి నిలుమా బడలిక తీరా రేపు పొమ్మా. నీ విందుండిన స్వల్పకాలము నాలో తరిగెను శోకభారము. నిన్నంపుట నాకు మరో దుఃఖము ఎటు భరిల్తునో ఈ పరితాపము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవు గైకొని రివున మరలే.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారితి దాటగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. గరుడుని ఓలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గమధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహేంద్రగిరి శిఖరాగ్రమున బారులు తీరిచి వానరులుండిరి జాంబవదాది వీరులందరూ ఎదురు తెన్నులు కాయుచుండిరి మారుతి చేసిన సింహనాదమును విని గుర్తిల్చి హసిల్చిరి తరుశాఖలపై పైకెగసి జెండాల ఓలే రెమ్మలను పిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కపివీరులను చేరరమ్మని జాంబవంతుడు పలికెను ప్రీతిని ఆ వినుపించెడు భీకరనాదము మారుతి చేసెడు సింహనాదము ఊరక చేయడు ఇంతటి నాదము సీతను కనుగొని యుండుట ఖాయము అని తీరుగా పల్కె జాంబవంతుడు అందరిలోనూ అనుభవజ్ఞుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుందరమైన మహేంద్రగిరిపై చెలయేట దుమ్మికి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములిడి సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని పొగడిరి ఫలముల నొసగి సత్కరించిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
హనుమా నీవు మహాశూరుడవు, స్వామి భక్తి పరాయణుండవు. వారిధి దాటి లంకకు చేరి సీతను చూచి మరలి వచ్చితివి. ఒంటిగా ఇంతటి సాహస కార్యము ఎటు చేసితివో వినగోరుదుము అని కోర్కెబడిరి అంగదాదులు. పరివేష్టించిరి వానర వీరులు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మారుతి తన లంకాయాగమును వానరులకు వివరించి తెల్పెను. అంగదాదులు ఆలకించిరి ఆనందముతో పొంగిపోయిరి. రామలక్ష్మణ సుగ్రీవాదులకు ఈ శుభవార్తను వేగ తెల్పుటకు కపికుంజరుని ముందు నిడుకొని కపులందరూ కిష్కింధకు సాగిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సుగ్రీవుని మేనమామ కలడు దతిముకుండను వానరోత్తముడు. సుగ్రీవుని మేనమామ కలడు దతిముకుండను వానరోత్తముడు. అతనిచే కాపాడుబడునది కపిరాజునకు కడు ప్రియమైనది. దివ్యమైనది విశాలమైనది ఒరులు చొరరాని మధువనమది. అంగదాదుల వనమున బడిరి అదుపాజ్ఞ లేక అల్లరి చేసిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మధువు గ్రోలి గ్రోలి పారబోసిరి మధువనమునంత బీడు చేసిరి. అడ్డగించిన దధిముఖాదులను అడలబాది మరి పారద్రోలిరి. ఆడిరి పాడిరి గంతులు వేసిరి శాఖల విరిచి తరువుల గూల్చిరి. మధువనమును కపులందరూ చేరి అదుపాజ్ఞ లేక ధ్వంసము చేసిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దతిముకుండు పరివారము దోడ్కొని పరుగున పోయి కిష్కింధ చేరుకొని. జాంబవదంగద హనుమదాదులు మధువనమునబడి మధువు గ్రోలిరని అడ్డగించిన తమపై తలపడి ఉన్మాదమున హింసించినారని మధువనమునంత వీడు చేసిరని విన్నవించుకొని సుగ్రీవుని గని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జయ హనుమంతుడు సీత జాడగని జయోత్సాహమున మరలియుండునని. జయ హనుమంతుడు సీత జాడగని జయోత్సాహమున మరలియుండునని. ఆనందముతో అంగదాదులు మధువనమున బడి త్రాగియుందురని. ఆనందముతో అంగదాదులు మధువనమున బడి త్రాగియుందురని. అడ్డగించిన దధిముఖాదులను మత్తిల్లివారు కొట్టియుందురని. సుగ్రీవుడు కడు సంతోషముతో విన్నవించెను రాజసుతులతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ తెలిసి ఉత్సాహమున మరలి వచ్చెడు వానర వీరుల. సీత జాడ తెలిసి ఉత్సాహమున మరలి వచ్చెడు వానర వీరుల. జాంబవదంగద హనుమదాదుల వేగమెరమ్మని కబురంపుమని. జాంబవదంగద హనుమదాదుల వేగమెరమ్మని కబురంపుమని. సీత క్షేమమును తెలుపు సువార్తను మారుతి పలుకత వినవలయునని. సీత క్షేమమును తెలుపు సువార్తను మారుతి పలుకత వినవలయునని. రామచంద్రుడు సుగ్రీవునితో దివ్యస్వరమున పలికెను ప్రీతితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ తెలిసి వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. సీత జాడ తెలిసి వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. వారితోడయిక కలహము వలదని జరిగిన దానిని మరచిపొమ్మని. వారితోడయిక కలహము వలదని జరిగిన దానిని మరచిపొమ్మని. తడవు సేయక మరలి పొమ్మని వారందరినీ వేగపంపుమని. దధిముఖునితో సుగ్రీవుడు పలికెను ఆదరించి మరి ప్రీతిగా నంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపిరాజంపిన కపురుదగా కపివీరులు కిష్కింధకు వెడలగా. జయ హనుమంతుడు ముందు నడువగా జయ జయ ధ్వనులతో ముందుకు సాగగా. రాను రాను ఆ కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము. రాను రాను ఆ కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము. రామ లక్ష్మణ సుగ్రీవాదులు ప్రశ్రవణగిరి పైన వేచిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.